ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు మన జ్యోతిష్యం చిలక ప్రశ్న జాతకం జ్యోతిష్యం చూద్దామండి. ప్రశ్న శాస్త్రం మన జానకి రామ్ చేస్తాడు. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అలాగే ఉగాది గడియల వారి పేరు బలం ఎలా ఉంటుందో ప్రతి రాశి వారిది, మేషరాశి నుంచి పడితే మీనరాశి వరకు 12 రాశుల వారిది. మొదటిగా మేషరాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూడు జానకి దా. మేషరాశి వారి జాతకం ప్రశ్న ఎట్లా ఉంది ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చూడు. మేషరాశి వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా మాత్రం మేషరాశి వారి జాతకంలో మాత్రం ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 5 ఉన్నారండి. నవగ్రహాల్లో వారికి మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు మాత్రం అనుకూలంగా లేవు. ముఖ్యంగా శనిగ్రహం అనుకూలంగా ఉంది, కేతుగ్రహం, రాహుగ్రహం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ గురుబలం లేదు అంతగా వారి జాతకానికి. మిగతా గ్రహాలు మాత్రం ముఖ్యంగా శుక్రగ్రహం మంచిగా ఉంది, కానీ మాత్రం బుధగ్రహం, కుజగ్రహం, రవిగ్రహం, చంద్రగ్రహం ఈ గ్రహాలు మంచిగా లేవు వారి జాతకంలో. కానీ మాత్రం శనీశ్వరుడు మాత్రం 11వ స్థానం నడుస్తుంది. చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, పోరాట గల గుణం ఉంటుంది వీరి జాతకానికి. మేషరాశి అశ్విని నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ 9 వస్తుంది, 7 వస్తుంది వీరి జాతక బలంలో. అలాగే కృత్తికా నక్షత్రం వారికి 1 వస్తుంది. మంగళవారం, ఆదివారం చాలా వరకు అనుకూలమైన దినం ఉంటుంది. వీరు ఏ పని చేసినా కానీ పంచమి రోజు కానీ, సప్తమి రోజు కానీ, దశమి రోజు కానీ చేయటం మంచిది వీరి జాతక బలానికి. బేసంఖ్య యోగ బలంలో బేసంఖ్య యోగంలో పంచమి, సప్తమి రోజు చేయాలి. సరిసంఖ్య రోజు దశమి యోగంలో ఏ కార్యం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం కావచ్చు, వృత్తి వ్యాపారం కావచ్చు, రుణ వృత్తిది కావచ్చు, లేకుంటే వ్యాపారంది కావచ్చు, ధన విషయంది కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఏదైనా సరే మాత్రం గెలిచి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ పాత బకాయిలు వీరికి వచ్చే ఉంటే తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరికి రుణ చిక్కులు ఉంటే ఆ రుణ విముక్తి అయ్యే అవకాశం ఉంది. ఆ రుణ విముక్తి కోసం వీరు ఖచ్చితంగా అంగారక సూత్రం పఠించాలండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి. ధనం అనేది అందరూ బంధించాలని చూస్తారు లక్ష్మీదేవత. లక్ష్మీదేవత ఎవరింట్లో స్థిరంగా ఉండదండి, కానీ 100 ఇళ్లలో ఒకటే ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే చంచలం గల దేవత లక్ష్మీదేవత, అంటే ఒక్కాడ నిలబడదు. అది ఆ లక్ష్మీదేవత మొత్తం ఎక్కడో కూడా తిరుగుతూ ఒక్కడనే స్థిరపడుతుంది. వారికి అవసరం కొద్దీ ఉంటుంది, కొందరికి అవసరానికి మించి ఉంటుంది, కొందరికి అసలే ఉండదు. అది ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. ఆ పరమశివుడే ఆ లక్ష్మీదేవతకు అలా ఇచ్చిండు ధనయోగం. కానీ మాత్రం అయినా ఆ లక్ష్మీదేవతకి వరం ఇచ్చి అయిననే ఒక యోగి లెక్క కాశీలో మాత్రం ఒకానొక కాలంలో మాత్రం భైరాగి లెక్క తిరిగి మాత్రం అఘోర లెక్క తిరిగి అడిగిండు అన్నపూర్ణ దేవతని. కాశీ విశాలాక్షిని భిక్ష అడిగిండు. అసంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మాత్రం మీరు జాతకంలో మేషరాశి వారు పేరు మీద చూడాలంటే అండి మందగోడితనం ఉంది. మందగోడితనం అంటే సరి సమానం ఉన్నది వారి జాతకంలో. విద్య విషయంలో మాత్రం విద్యార్థులకు ఇబ్బందులు తప్పవండి, జాగ్రత్తగా ఉండాలి. గురుబలం లేదు, గురుబలం లేనందువలన విద్యలో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు, అలాగే గృహస్థులకు ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంసారంలో చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. శని బలం బాగుంది కాబట్టి ఓపిక ఎక్కువ ఉంటుంది, మొండితనం ఎక్కువ ఉంటుంది. 100 మంది 100 రకాలు అనుకున్న వీరు పట్టు వదలరు, మడమ తిప్పరు. అసంటి యోగ బలం ఉంటుంది. దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు వీరికి పారవు. కానీ కుట్రలు, కుతంత్రాలు చేసేవారు చాలామంది ఉంటారు. అది ఎవరితో ఒకరితో ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి కులదేవతని కానీ, గృహదేవతని కానీ, లేకుంటే వీళ్ళు వంశస్థుల దేవతని కానీ పూజ చేయాలి. అందరు దేవుళ్ళు మాత్రం మనం పూజ చేస్తే సర్వదేవతలు మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేస్తారు. ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది, శ్రేష్టం. విఘ్నేశ్వరుని ఆరాధనకు మాత్రం 11 రకాలని కొందరంటారు, 1 రకమని కొందరంటారు, 6 రకాలని కొందరంటారు. కానీ ఆ విఘ్నేశ్వరునికి చాలా రూపాలు ఉన్నాయండి. చాలా వరకు మాత్రం 21 రూపాలు ఉన్నాయి. 21 రూపంలో ఏ రూపంలో అయినా సరే పూజ చేస్తే చాలు, శుభయోగం ఉంటుంది. అందులో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అంటే
గంగలోంచి ఉద్భవించిన వినాయకుడు చాలా సత్యం గల దేవుడు. స్వచ్ఛమైన యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా వీరికి వివాహ విషయంలో కళ్యాణంలో దోషాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతో విరోధాలు ఉన్నవారు దగ్గరికి అయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తలతో మాత్రం తగాదాలు, చిక్కులు, చికాకులు తప్పవు. మేషరాశి వారి జాతకంలో అశ్విని నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, లేదా అశ్విని నక్షత్ర ఘడియలో పుట్టినవారు కావచ్చు, లేదా మేషలగ్నంలో పుట్టినవారు కావచ్చు. ఇక నామధేయం ప్రకారం లా, లీ అనే అక్షరం ప్రకారం ఉన్నవారు కూడా అశ్విని నక్షత్రం వస్తుంది. అలాగే కృతికా నక్షత్రం ఆయి అనే అక్షరం ప్రకారం కూడా కృతికా నక్షత్రం వచ్చే అవకాశం ఉంది. వీరికి చాలా వరకు క్రిటికల్ పొజిషన్లు నడుస్తాయి. వ్యాపారం చేయాలనుకునే వారు కలిసి వస్తుంది. ఉద్యోగం చేయాలనుకునే వారికి ఆటంకాలు వస్తాయి. రాజకీయ రంగంలో వారికి మాత్రం చాలా వరకు పోరాట పటిమ ఉంటుంది. చాలా కింద పడి దెబ్బతిన్నా కూడా మాత్రం అనుకున్న స్థానంలో రాణించే అవకాశం ఉంటుంది. స్త్రీలతోని జాగ్రత్తగా ఉండాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నరదిష్టి అధికం ఉంటుందండి. వీరి గొప్పతనం ఏంటంటే మాత్రం ఆత్మస్థైర్యం. వీరి వీక్నెస్ ఏంటంటే మాత్రం అహంకారం. అహంకారం అంటే మంది మీద చూపించారండి. ఏం జరిగినా పర్వాలేదు, మేము ఇలాగే ఉంటాం. మంచి జరిగినా పర్వాలేదు, చెడు జరిగినా పర్వాలేదు, మనకు నష్టం జరిగినా పర్వాలేదు అన్నట్టు ఇది ఒక నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. అహంకారం అన్నట్టు అది తెలియని అహంకారం, ఎవరి మీద వారు చూపించరు. తెలియని అహంకారం, ఆ నిర్లక్ష్యం ఉంటుంది. ఆ నిర్లక్ష్యం తగ్గించుకుంటే వారు 1000 మందిని నిలబెట్టేంత యోగం ఉంటుంది వీరి జాతకానికి. కుజుడు వీరి జాతకానికి అధిపతి కాబట్టి అంగారకారకుడు భూమికి దగ్గర ఉంటాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నిట్లా లాభయోగం అయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్నేహితుల్లో కూడా చాలా మంచివారు ఉంటారు, చాలా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మన గ్రహస్థితి బాగాలేనప్పుడు మంచివారు చెడ్డవారుగా, చెడ్డవారు మంచివారుగా ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి గురుబలం అనుకూలంగా లేనందువలన లేనిపోని ఇబ్బందులు, లేనిపోని తిట్లు, నీలాప నిందలు, నమ్మిన వారు మోసం చేయటం, ధనం నిలకడ లేకపోవటం, ఎంత డబ్బులు వచ్చినా నిలబడకపోవటం, వృత్తి వ్యాపారాలు సరిగా లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, కళాత్ర సౌఖ్యం లేకపోవటం, అలాగే స్త్రీలకు భర్త సౌఖ్యం లేకపోవటం, సంతానం నుంచి ఇబ్బంది కలగటం, మనశ్శాంతి లేకపోవటం, చికాకులు కలగటం, ఎవరి మనసులో వాళ్ళు ఉండటం, అలాగే నమ్మిన వారు నష్టం చేయడం, ఇలాంటి సంఘటనలు ఉంటాయండి. గురుగ్రహ అనుకూలత కొరకు నవగ్రహాలతో పాటు గురుగ్రహాన్ని పూజ చేసి గురువారం నియమం పాటించి గురు దత్తాత్రేయ స్వామికి కానీ రాఘవేంద్ర స్వామి కానీ పూజ చేయించడం చాలా వరకు శ్రేయదాయకం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.